నేను కరీంనగర్ దాటిన తర్వాత నాకు చాలామంది రైతులు కోసి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేసిండ్రు, సార్ మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిండ్రు. ఇలా మేము కేటీఆర్ గారి సభకు తెలంగాణ భవన్కు వస్తున్నామంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మీరు వాపసు పోవాలి, మీరు ఎక్కువ తక్కువ నీలుగుతే బిడ్డ మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలియదు, మీరు ముఖ్యమంత్రితో పెట్టుకుంటారు మీకు మా సంగతి తెలియదు, మీ పీడీ యాక్ట్ పెట్టి ఇప్పుడు వాళ్ళు నెల రోజులు ఉన్నారేమో కానీ మిమ్మల్ని సంవత్సరం జైల్లో పెడతామని చెప్పి ధమ్కి ఇచ్చిండ్రు మిత్రులారా. నేను వెంటనే వికారాబాద్ ఎస్పీ గారికి ఫోన్ చేసిన, అయ్యా మా వాళ్ళు పోతున్నది, మా పార్టీ కార్యాలయంలో మా కోసం చెప్పుకునే నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి మేము పోతున్నామని వాళ్ళు అంటున్నారు. నేను అదే చెప్తే ఆయన అన్నాడు, లేదు సార్ మాకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీని ముట్టడిస్తారంట అని చెప్పి, వీళ్ళందరూ కలిసి అసెంబ్లీని ముట్టడిస్తారా అంటే, ఇగో భయ్ మేము ఇట్లా దొంగ కథలు చేయము, చెప్పేది ఉంటే బాగా చెప్తా, కోదాడ నుంచి కొడంగల్ దాకా, కోదాడ నుంచి కొడంగల్ దాకా, అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఒక్క పిలిపిస్తే గాలిలాగా నీళ్ళలాగా సునామీలాగా తుఫానులాగా బిడ్డ మేము వచ్చేది ఉంటే హైదరాబాద్ను అష్ట దిగ్బంధనం చేస్తాం. మిలియన్ మార్చులు చేసిన పార్టీ మాది, సాగర హారం చేసిన పార్టీ మాది. మా పర్మిషన్ తీసుకునే ఉద్యమ కాలంలో గాలి తెలంగాణలో వీచింది, మా పర్మిషన్ తీసుకునే చెరువులు మరి ఇక్కడ ఈ నదులు పారినాయని చెప్పేసి ఆ రోజు మేము చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు వీళ్ళందరినీ కూడా తెలిసి ఇంకా చాలామందిని కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పోలీసులు బంధించిన మిత్రులారా, ఈ విషయం మీకు తెలియదు. మీతో ఇప్పటికి కూడా చాలామంది వస్తున్నారు. సో మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి, కేటీఆర్ గారు చేస్తున్న పోరాటం మామూలు పోరాటం కాదు. మీ గురించి నేను ఆ రోజు నవంబర్ 11 నాడు రాత్రికి రాత్రి తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు, తిరుపతి రెడ్డి అంటే ఎవరు? రేవంత్ రెడ్డి రాజ్యాంగేతర శక్తి. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయితే రేవంత్ రెడ్డి వెనుకున్న రాజ్యాంగేతర శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ తిరుపతి రెడ్డి ఆదేశాల మేరకు ఆ రోజు నవంబర్ 11వ తారీఖు నాడు రాత్రి సెల్ ఫోన్ టవర్లు డిసేబుల్ చేసి కరెంటు కట్ చేసి లగచెర్ల గ్రామంలో మారణం అంటే అత్యంత దౌర్జన్యమైన అధ్యాయం తెరిచిన మరి పోలీసులు. ఆ దారుణాలు ఇక్కడున్న మహిళలందరూ కూడా వచ్చి చెప్పుకుంటే ఆ రోజు నందినగర్ నివాసంలో ఒక్క నిమిషంలోనే డెసిషన్ తీసుకున్నారు కేటీఆర్ గారు. ఏమన్నా కానీ మళ్ళీ మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగమే శరణ్యం. ఆర్టికల్ 338 ప్రకారం, రాజ్యాంగంలో ఆర్టికల్ 338 ప్రకారం రాజ్యాంగం మనకిచ్చిన ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు ఏదైతే ఉన్నదో ఆ జీవించే హక్కు కోసం న్యాయబద్ధమైన పోరాటం చేద్దామని ఒక్క నిమిషం నిర్ణయం తీసుకొని అందరినీ కూడా విమానంలో తీసుకొని ఢిల్లీ పోయినా. మేము అనుకున్నాం మేమే పోతామేమో అనుకున్నాం. జాతీయ మానవ హక్కుల సంఘానికి పోయినాం. జాతీయ మానవ హక్కుల సంఘానికి నేను, వద్దిరాజు రవిచంద్ర గారు, మరెందరో మంది ఎంపీలు, ఈ 25 మంది తర్వాత సత్యవతి రాథోడ్ గారు, ఇంకా మాలోత్ కవిత గారు, చాలామంది కూడా పోతే వాళ్ళు అసలు ఒక్కసారి షాక్ తిన్నారు. నిజానికి వాళ్ళు ఒక ప్రశ్న అడిగినది మీకు చెప్పాలి మిత్రులారా. అన్న ఒక్క నిమిషం టైం ఉన్నదా? వాళ్ళు ఒక ప్రశ్న అడిగినరు. అక్కడ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే జాతీయ మానవ హక్కుల సంఘంలో ఒక ఉన్నతాధికారి, అరే మాకు పరిశాన్ అవుతున్నది, ఒకవైపు రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, మీరేమో రాజ్యాంగంలో ఉన్న హక్కులను ఇదే రేవంత్ రెడ్డి కాల రాస్తున్నాడు అడుగుతున్నారు, మీరు ముందే ఎక్కడ పోవాలి? రాహుల్ గాంధీ ఇంటికి పోండి అని చెప్పింది మిత్రులారా. ఆ జ్యోతిబాయ్ నన్ను ఏమడిగింది, సార్ ఆయన అడ్రస్ ఎక్కడ చెప్పండి సార్ అన్నది. మిత్రులారా అక్కడి నుండి నేషనల్ ఎస్టీ కమిషన్ పోయినాం, అక్కడి నుండి జాతీయ ఎస్సీ కమిషన్కి పోయినాం, అక్కడి నుండి మళ్ళీ 2 గంటలు ప్రయాణం చేసి సబితాయింద్ర రెడ్డి గారు వచ్చారు, అదేవిధంగా మరి సత్యవతి రాథోడ్ గారు, ఇంకా చాలామంది నాయకులం అందరం కలిసి మేము జాతీయ ఎస్సీ కమిషన్కు 2 గంటల ప్రయాణం చేసి పోయినాం. ఎముకలు కొరికే చలి, ఒక్కరు కూడా కదలలేదు మెదలేదు. నేను ఆ జ్యోతిబాయ్ గారిని అడిగిన, అమ్మ మీరు 8 నెలల గర్భవతి, దయచేసి మీరు ఇక్కడే ఉండండి,
మీరు హైదరాబాద్లోనే ఉండండి అంటే, లేదు సార్ నా బిడ్డ నా భర్తనే దూరం చేసిర్రు, నా బిడ్డ నా కడుపులో ఉన్న బిడ్డ నా పోరాటం ఏందో తెలుసుకోవాలని చెప్పి, మాకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకోవాలా అని చెప్పి మరి ఆమె మా ఎంబడి వచ్చింది. అట్లా చాలామంది మహిళలు వచ్చిండ్రు. మిత్రులారా, చాలామంది నాయకులు నాకు తెలిసినంత వరకు నేను ఓపెన్ చెప్తున్నా, కేటీఆర్ గారి ముఖస్థుతి కాదు కానీ నాకు తెలిసిన నాయకులు ఒక అధికారిగా 26 సంవత్సరాలు చేసిన కాబట్టి ఎవరు కూడా ఓపెన్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు బై. ఫార్ములా ఈ రేసింగ్ అది సందర్భం కాదు కానీ చెప్పాలి ఒక మాట. ఫార్ములా ఈ రేసింగ్లో నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారితో ఉన్నా ఇదే భవన్లో. చాలామంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే, చూడు బాయ్ నాకేం తెలియదు, నేను ఏదో చెప్పినా ఆయన ఏదో ఫైల్ రాసిండు దానికి నాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకుంటే ఆయన చేసుకోండి అనేటోడు ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ను. కేటీఆర్ గారు వచ్చి నేను పక్కనే కూర్చున్నా, ఒకవైపు సబితేంద్ర రెడ్డి గారు కూర్చున్నారు, ఒకవైపు రైట్ సైడ్ మేము కూర్చున్నాం. సో వారేమన్నారు, ఇగో బై తెలంగాణలో హైదరాబాదు ఒక ప్యారిస్ లాగా, ఒక మొనాకో లాగా, ఒక బార్సిలోనా లాగా, ఒక షాంఘై లాగా, ఒక ఎడిలైడ్ లాగా నా పట్టణం కూడా నా నగరం కూడా కావాలని మేము 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 700 కోట్ల ఆమ్దానీ రావాలి నా నగరానికి అని చెప్పి నేనే ఆర్డర్ ఇచ్చిన. మీరేమన్నా చేసుకోండి, నన్ను చేసుకుంటే జైల్లో చేసుకోండి అని చెప్పిండు. నేను పరిశాన్, అరే ఎవరన్నా నాకేం లేదా ఆయన తప్పు చేసిండని చెప్పేటోళ్ళని చూసినా కానీ ఇదే నేనే భుజం మీద వేసుకొని నేనే చేసిన ఆయనకేం సంబంధం లేదని అంటే త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు, త్యాగాలకు వెనుదీయని వాడే నిజమైన నాయకుడు. మిత్రులారా, మరి నేను అనుకున్నా లగచర్ల బాధితుల విషయంలో మమ్మల్ని అందరినీ పంపించిండు, ఇక మేము అక్కడ కూర్చొని మేమే మాట్లాడుకుంటాం అనుకున్నా. రామన్న పొద్దున్నే విమానంలో పొద్దున్నే మరి వచ్చి సాయంత్రం 4 గంటలకు ఢిల్లీలో అధికార పీఠమైన కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇంతమంది మహిళలను ఈ బాధితులందరినీ పక్కన పెట్టుకొని వీళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి బెంగాల్ దాకా 1.4 బిలియన్ల ప్రజలంటే 1400 కోట్ల ప్రజలకు తెలియజెప్పే ప్రయత్నం చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ గారు. మిత్రులారా, మీరెవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మిత్రులారా, నేను అన్నతో చాలాసార్లు అన్న, కేసులు అంటున్నారు, అవి అంటే ఏమన్నా కానీ జైళ్ళకన్నా పోదాం, ఉరికమ్మం ఎక్కినా పర్వాలేదు కానీ వీళ్ళకు న్యాయం జరగాలని చెప్పిన గొప్ప నాయకుడు ఇవాళ మన దగ్గర ఉన్నారు. కేసుల గురించి కూడా చెప్పాలి మిత్రులారా. ఇవాళ మాకు ఒకప్పుడు న్యాయ వ్యవస్థ మీద చాలా నమ్మకం ఉండే, కానీ నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. నేను వినమ్రంగా చెప్తున్నా, నమ్మకం ఇప్పటికి కూడా ఉన్నది. కానీ మాకెందుకో పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ విషయంలో, లగచర్ల బాధితుల బెయిల్ విషయంలో 40 రోజులు వీళ్ళు జైల్లో ఉన్నారంటే మాకైతే బాధ అనిపిస్తున్నది. అల్లు అర్జున్కు 1 రోజు వస్తుంది బెయిలు, పట్నం నరేందర్ రెడ్డి ఏ పాపం చేసి 40 రోజులు పెడతారు. అల్లు అర్జున్కు 1 రోజుల బెయిల్ వస్తుంది, పట్నం నరేందర్ రెడ్డి చేసిన పాపం ఏంది? భూములు 1374 ఎకరాలు బల్లులు కూడా గుడ్లు పెట్టలేదు అన్నాడుగా రేవంత్ రెడ్డి. అటువంటి భూములలో మరి బంగారం లాంటి పంటలు పండించిన రైతుల పక్షాన నిలబడ్డందుకు ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి 40 రోజుల నుంచి జైలున్నాడు. 16 మంది రైతులు గుండెపోటు వచ్చిన హిరియా నాయకు బేడీలు వేసుకొని హాస్పిటల్లో కూడా బెడ్కు బేడీలు వేసి పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం. ఎన్నిసార్లు వీళ్ళ ఫైలు వికారాబాద్ కోర్టుకు పోతుందండి? వికారాబాద్ మీరు వినాలి ఈ మాట, తెలంగాణ సమాజంతో కూడా వినాలి ఈ మాట. వికారాబాద్ కోర్టుకు పోతుంది. వికారాబాద్ కోర్టుకు పోయిన తర్వాత 24 రోజుల తర్వాత వికారాబాద్ కోర్టు వాళ్ళు చెప్తారు, ఇది మా కేసు కాదు, మీరు హైదరాబాద్లో నాంపల్లి కోర్టులో పోయి చేసుకోండి అంటారు. 24 రోజులు 16 మంది రైతులు వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉన్నారు. 2,20,20,000 మంది ప్రజలకు ఒక ఎక్స్ఎమ్మెల్యే, ఒక రాజకీయ నాయకుడు దూరంగా ఉన్నాడు. 24 రోజులు. ఇక అప్పటి వరకు ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేయలే. ఎప్పుడు మొన్న ఒక 3 రోజుల క్రితం పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అపాయింట్ చేస్తారు. జాయింట్ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఆర్డర్ ఇచ్చి ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ అపాయింట్ చేస్తూనే ఉన్నారు. 40 రోజుల నుంచి ఎందుకు చేయలేదు?
40 రోజుల నుంచి చేసి ఉంటే పట్నం నరేందర్ రెడ్డి అలా బయటకు వచ్చేటాడు కదా, సురేష్ బయటకు వచ్చేటాడు కదా, హీరా నాయక్ బయటకు వచ్చేటాడు కదా, వీళ్ళందరూ రైతులందరూ కూడా బయటకు వచ్చేటాడు. ఒక్క రోజన్న ఆలోచించింది ఆ గవర్నమెంట్? డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఎవరు కంట్రోల్ ఉంటాడు? హోంమంత్రి కంట్రోల్ ఉంటాడు. హోంమంత్రి ఎవరు? గట్టిగా చెప్పండి. హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి కుట్రదారుడు. నేను న్యాయ వ్యవస్థ మీద నాకు ఫుల్ నమ్మకం ఉన్నది, కానీ నేను జైలుకు పోయినా మంచిదే, కానీ ఈ లగచర్ల విషయంలో ఈ రైతులందరికీ అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక సినిమా యాక్టర్కి ఏమో 1 గంటల బెయిల్ వస్తుంది, పట్నం నరేందర్ రెడ్డికి రైతులకు అన్నంతో అన్నం పెట్టిన అన్నదాతలు మాత్రం ఇప్పటికి కూడా జైళ్ళలోనే మగ్గున్నారు చెయ్యని నేరానికి. వాళ్ళ కోపం వచ్చింది భయ్, వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు. ఒక ఆయన రాజ్యాంగ వ్యక్తి 100 మంది తీసుకొని పోతాడు, వాళ్ళు గడబడి చేస్తారు. మరి ఏం చేస్తారు? మోసం మరలేక వాళ్ళు పోరాటం చేసిండ్రు. మిత్రులారా, చివరిగా ఒక్క మాట నేను చెప్తున్నా మీకు, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప. మనం తప్పకుండా పోరాడాల్సిందే. వెనకకు పోయే సవాలు మన ముందర ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమైన నాయకుడు ఇవాళ మన ముందర ఉన్నాడు. నువ్వు ఎన్ని కేసులు, అరే పొద్దున్న లేచినప్పటి నుంచి రేవంత్ రెడ్డి ఆ కేసు ఈ కేసు, నేను మన ఈనాడు మీద కూడా నేను అనాల్సి వచ్చింది. అరే ఇక టెక్నికల్ విషయాలు ఇక్కడ మాట్లాడే, కానీ పొద్దున్న నుంచి పొగ్గులేటి శ్రీనివాసరెడ్డి ఒకవైపు, ఇంకో వైపు నుంచి రేవంత్ రెడ్డి ఆఫీస్లో ఇంకొకరు ఎవరెవరో ఇస్తూనే ఉన్నారు లీకులు. ఈ రోజు అరెస్టు, నేడే అరెస్టు, రాత్రికే అరెస్టు, ఇప్పుడే అరెస్టు. చెంచల్ కూడా మంచి జైలు తయారు చేసిండ్రు, చెర్రపల్లి మంచి జైలు తయారు చేసిందని ఈ దొంగచాటు దెబ్బలు తీసే కల్చర్ బీఆర్ఎస్ పార్టీకి లేదు. ఏమన్నుంటే డైరెక్ట్ బరాబర్ అమరవీరుల స్తూపం దగ్గరికి రాండి, దమ్ముంటే అప్పుడు మాట్లాడదాం, అంతేనా కాదా? సో మిత్రులారా, అందుకొరకే చివరిగా ఒక్కటే మాట, సేవాలాల్ మహారాజ్ గారి మాటలు ఒక్క విషయం చెప్పాలి మీ అందరు కూడా. సేవాలాల్ మహారాజ్ గారు ఏమన్నారంటే, బూకేన్ బాటి కొరవును అంటే ఆకలి నొడికి అన్నం పెట్టండి. బూకేన్ బాటి కరవును, తర్సేన్ పాని పరవును. తర్సేన్ పాని పరం అంటే దాహమైనోడికి నీళ్ళు పెట్టండి. బొలాడి పడ్గజన్ వాట్ బతావును, ఎవరు తమ్ముడు చెప్తున్నాడు, బొలాడి పడ్గజన్ వాట్ బతావును, దారి తెలియని వాడికి దారి చూపించండి, దారి తెలియని వాడికి దారి చూపించండి. అర్థమైందా? దాసతో దౌడో, దాసతో దౌడో డుబేని, దాసతో దౌడో డుబేని, రోవతో రాజ్ మలేని. అంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే రాజ్యం రాదు, పోరాడాల్సిందే. రోవతో రాజ్ మలేని అంటే ఏడ్చుకుంటూ కూర్చుంటే రైతు రాజ్యం రాదు, మన రాజ్యం రాదు. అందుకొరకే మిత్రులారా, ఆ రోజు టానా నాయక్ ఎట్లయితే పోరాడిండో, ఆ రోజు భూమయ్య కిష్టగౌడ్లు ఎట్లయితే రైతుల కోసం ఉరి కంబం ఎక్కిండ్రో, అదే విధంగా మరి ఇశాంత్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బోజ్జా నాయక్, అదే విధంగా ధర్మా నాయక్, అదే విధంగా మరెందరో శ్రీకాంతాచారి, మరెందరో తెలంగాణ అమరవీరులు వాళ్ళు పోరాటం చేసినందుకే ఇలా మనం స్వేచ్ఛావాయులు పిలుస్తున్నాం. అదే పోరాటానికి మళ్ళా జంగు సైతం ఉండాల్సిన అవసరం ఉందని చెప్తూ, మరింత విలువైన సమయాన్ని మీరందరూ కూడా మాకు ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.